ఇది చూడటానికి చాలా చిన్నగా ఉంది కానీ ఇది మీ లైఫ్ సేవరు, మీ ప్రైవసీ సేవర్. ఎస్, మీరు వింటుంది నిజమే. ఇది ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సిన చిన్న డివైస్. అండ్ వీలైతే దీన్ని అర్జెంట్గా కొనుక్కోండి. మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే లింక్ అని టైప్ చేయండి, ఒకవేళ యూట్యూబ్లో చూస్తుంటే ఇక్కడ మీకు పిన్ చేసి పెడతాను, అక్కడ నుంచి కొనుక్కోండి. రీసెంట్గా ట్విట్టర్లో ఒక ట్వీట్ చాలా బాగా వైరల్ అయింది. ఇండియా మొత్తమే కాదు, ఎంటైర్ వరల్డ్లో హైలైట్ అయింది. ఇది రీసెంట్గా ఎయిర్ ఇండియా ఫ్లైట్స్లో కొత్తగా మనకి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్ అనేవి తీసుకొచ్చారు. మన ముందు సీట్కి ఉంటుంది అనమాట. అది 60 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ని వీళ్ళు ఆఫర్ చేస్తారు. అయితే ఒక పర్సన్ ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్లో, అది ఈవెన్ మీరు ఎయిర్పోర్ట్స్లో కావచ్చు, ఫ్లైట్స్లో కావచ్చు, రైల్వే స్టేషన్స్లో కావచ్చు, జిరాక్స్ షాపుల్లో కావచ్చు, ఇంటర్నెట్ కేఫుల్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఈ మధ్య మనం ఛార్జింగ్ పెట్టుకోవడం అనేది వెరీ కామన్ కదా. ఇలాంటి దగ్గర టైప్ సి పోర్ట్స్లో మీరు ఛార్జింగ్ పెట్టుకోవద్దు, మీ డేటాని దొంగతనంగా దొబ్బుతారు అని చెప్పి ఒక ట్వీట్ వేశారు ఒక పర్సన్. యాక్చువల్గా అతను చేసింది అదొక రాంగ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్స్లో ఉన్న ఛార్జింగ్ పాయింట్ ఏదైతే ఉందో అది ఓన్లీ ఛార్జింగ్ పర్పస్కి మాత్రమే ఇవ్వబడిన ఛార్జింగ్ పోర్ట్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది క్లియర్. బట్ డేటా ట్రాన్స్ఫర్ అక్కడ జరగదు. బట్ మోస్ట్ ఆఫ్ ది పబ్లిక్ ప్లేసెస్లో డేటా ట్రాన్స్ఫర్కి ఒక ఛాన్స్ ఉంది. అక్కడ నుంచి మన డేటాని దొంగతనంగా తీసుకునే అవకాశం ఉంది. దీన్ని యాక్చువల్గా జ్యూస్ జాకింగ్ అంటారు. దాదాపు 4 ఏళ్ల క్రితం దీని మీద నేను అప్పట్లోనే వీడియో చేశాను. సో అది ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న టాపిక్ అనమాట. సో దీన్ని ఎలా మనం సేవ్ చేసుకోవచ్చు? ఇది ఒక సింపుల్ డివైస్ ఉంటాయి అనమాట. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంటాయి. మీరు ఇక్కడ లింక్ అని కామెంట్ చేయండి, మీకు పంపిస్తాను డైరెక్ట్గా. ఇది మీరు ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు ముందుగా మీ ఫోన్కి ఇది కనెక్ట్ చేసుకోండి. దెన్ ఆఫ్టర్ మీ ఫోన్కి వచ్చే ఛార్జింగ్ కేబుల్ ఏదైతే ఉంటుందో దీన్ని కనెక్ట్ చేసుకొని మీరు ఛార్జింగ్ పెట్టుకోండి. ఇది ఓన్లీ ఛార్జింగ్ పర్పస్కి మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. దీన్ని డేటా బ్లాకర్ అంటారు. అదే మీరు ఈ ఛార్జింగ్ కేబుల్ అనుకోండి, మన ఫోన్కి వచ్చేది, ఇది ఛార్జింగ్ అలాగే డేటా ట్రాన్స్ఫర్కి ఉపయోగపడుతుంది. దీన్ని ఇప్పుడు మీరు ఈ ఫోన్కి ఇది ముందు కనెక్ట్ చేయడం వల్ల మీ డేటా అనేది ట్రాన్స్ఫర్ జరగకుండా ఇది బ్లాక్ చేస్తుంది. ఎందుకంటే ఇది ఓన్లీ ఛార్జింగ్ పర్పస్ కోసం ఇచ్చిన చిన్న డాంగిల్ కాబట్టి. సో అందుకని ఇలాంటి డివైస్ మీ బ్యాగ్లో మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒకటి మీ పాకెట్లో పెట్టుకోండి. ఖచ్చితంగా మీ డేటా అనేది చాలా సేఫ్గా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి.